నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్గా మారింది. సమ్మిట్లో ఒక యూనివర్సిటీ డిస్ప్లే చేసిన ఒక రోబో డాగ్ ఇప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఒకవైపు యూనివర్సిటీ ప్రొఫెసర్ మేమే తయారు చేస్తామని చెబుతూ ఉంటే, ఇంకోవైపు యాజమాన్యం మాత్రం తామలా ఎప్పుడూ క్లెయిమ్ చేయలేదు అని అంటోంది. చివరికి కేంద్రం కూడా చర్యలు తీసుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ రోబో డాగ్ ప్రదర్శించిన ఆ యూనివర్సిటీ ఏంటి? ఇంతకీ ఆ రోబో డాగ్ ఎక్కడిది? అసలు ఏం జరిగింది? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇండియాను గ్లోబల్ ఏఐ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను నిర్వహిస్తోంది. అయితే ఈ సమ్మిట్లో గ్రేటర్ నోయిడాకు చెందిన గాల్కోషియస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ వివాదానికి దారితీస్తుంది. యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఓరియన్ పేరుతో ఒక రోబో డాగ్ను స్వయంగా తామే అభివృద్ధి చేశామంటూ వర్సిటీ ప్రతినిధులు ప్రచారం చేశారు. కానీ అది అబద్ధమని సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలతో బట్టబయలైంది. ఈ రోబో డాగ్ చైనాకు చెందిన యూనిట్రీ డెవలప్ చేసిన GO2 అంటే GO2 అంటున్నారు, GO2 అంటున్నారు. ఈ GO2 మోడల్ను పోలి ఉందని చెప్పి నెటిజన్లు గుర్తించారు. ఇంకేముంది, ఆన్లైన్లో ఇది కేవలం 2 నుంచి 3 లక్షల రూపాయలకి దొరుకుతుందని ఆధారాలతో సహా పోస్టులు పెట్టారు. దీంతో యూనివర్సిటీ మోసం అంతా బట్టబయలైంది. విదేశీ టెక్నాలజీని కొనుక్కొని దాన్ని మనమే ఆవిష్కరించామని ప్రచారం చేసుకుంటూ ఇండియా పరువు తీస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక రోబోడాగ్ వివాదంపై కేంద్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ప్రతినిధులు, టెక్ దిగ్గజాలు హాజరైన ఈ సదస్సులు ఇలాంటి తప్పుదారి పట్టించే చర్యలకు పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన గాల్కోషియస్ యూనివర్సిటీ స్టాల్ను తొలగించి సదస్సు నుంచి వారికి ఉద్వాసన పలికింది. ఇంకోవైపు సోషల్ మీడియా ట్రోల్స్లో వివాదం మరింత ముదరడం, కేంద్రం సీరియస్ అవడంతో గాల్కోషియస్ యూనివర్సిటీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. తాము ఈ రోబోను తయారు చేయలేదని, చైనా నుంచే కొనుగోలు చేశామని ఒప్పుకుంది. విద్యార్థుల పరిశోధనల కోసం ఒక సాధనంగా మాత్రమే వాడుతున్నామంటూ కాస్త కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ని క్యాంపస్కు తీసుకొచ్చి స్టూడెంట్స్కు వాటి పట్ల అవగాహన కల్పిస్తున్నామే తప్ప ఆ రోబో డాగ్ను తాము అభివృద్ధి చేశామని ఎక్కడా ప్రచారం చేసుకోలేదని చెప్పి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ఫ్యూచర్లో ఇలాంటి రోబోలను మన దేశంలో తయారు చేసే మేధావులను తాము తీర్చిదిద్దుతామని, అవును వాళ్ళట తీర్చిదిద్దుతారట అని సర్ది చెప్పుకొచ్చింది అన్నమాట. అయితే యూనివర్సిటీ ప్రతినిధులు ఇది తమ సొంత ఆవిష్కరణ అని స్పష్టంగా చెప్పే వీడియోలు మాత్రం నెట్టింట ఇప్పుడు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ ఘటన రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతోంది. కారణం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ పేరుతో మోదీ ప్రభుత్వం కేవలం ప్రచారం కోసం చేస్తున్న హడావిడేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. ఇండియా దగ్గర అపారమైన డేటా ఉంది, దాంతోపాటు మేధావులు ఉన్నారు, యువత ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఒక సదస్సును ఒక అస్తవ్యస్తమైన ప్రచార వేదికగా మార్చేసింది అంటూ మండిపడుతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశ ప్రతిష్టను ఈ సదస్సు దిగజార్చిందని, ఏఐ వంటి కీలక రంగాన్ని మోదీ ప్రభుత్వం ఒక జోక్గా మార్చేసిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మొత్తంగా చైనా రోబోకు భారత్ పేరు పెట్టి ప్రదర్శించడంపై విమర్శలు మాత్రం ఆగటం లేదు. ఇన్నోవేషన్ అంటే కొత్తగా కనిపెట్టడం కానీ వేరే దేశాల ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి మనవి అని చెప్పుకోవడం కాదంటూ కూడా నెటిజన్లు చురకలంటిస్తున్నారు. ఇక విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడం మంచిదే అయినా నిజాయితీగా అది ఎక్కడి నుంచి వచ్చిందో చెబితే ఇంత గొడవ జరిగేది కాదని, అసలు జరిగి ఉండేదే కాదంటూ ఇంకొంతమంది భావిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మరి ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.